ఎవ్రీడే ఛాలెంజింగ్ సర్జరీస్ లోని ఒక సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక 45 years ఓల్డ్ లేడీ అండి, చాలా హెవీ బ్లీడింగ్ కంప్లైంట్ తో వచ్చారు హాస్పిటల్ కి. పేషెంట్ ఏంటంటే 2-3 హాస్పిటల్స్ వెళ్ళారు అండ్ మెడిసిన్స్ కూడా యూజ్ చేశారు. మెడిసిన్స్ యూజ్ చేసిన బ్లీడింగ్ తగ్గడం, మళ్ళీ మెడిసిన్ ఆపేసాక బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం అండ్ పీరియడ్స్ అప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడడం అనేది జరిగింది. అండ్ షీఈస్ వర్కింగ్ ఇన్ షాపింగ్ మాల్. సో ఆమె వర్క్ షాపింగ్ మాల్ లో ఎలా అంటే ఒక 10 hours డ్యూటీలోని 8 hours అనేది స్టాండింగ్ డ్యూటీ మాట. అండ్ ఇన్ కేస్ తను వాష్రూమ్ కి వెళ్ళి ప్యాడ్ చేంజ్ చేయాలన్నా ఒక రీప్లేస్మెంట్ అనేది పెట్టుకునే వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం హెవీ బ్లీడింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఒక్కోసారి డ్రెస్ స్టెయిన్ అయిపోవడం, ఇలా టైం ప్యాడ్ చేంజ్ చేయడానికి కూడా టైం దొరకకపోవడం వల్ల డ్రెస్ అనేది స్టెయిన్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పీరియడ్స్ అప్పుడు తను ఫేస్ చేయడం వల్ల నా దగ్గర వచ్చిన వెంటనే నేను కూడా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తానంటే, మేడం నాకు మెడిసిన్ వద్దు, నాకు సర్జరీ చేయండి అని పేషెంట్ అడిగింది. ఆల్రెడీ పేషెంట్ 4 years నుంచి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. సో మా దగ్గరకు వచ్చాక మేము స్కాన్ అనేది చేసాము. స్కాన్ లో కూడా కొంచెం బల్కీ యూట్రస్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం గర్భాశయం లోపల ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే ఒక పొర అనేది ఉంటుంది, అది కూడా బాగా ఎక్కువ ఉంది. సో లాప్రోస్కోపీ హిస్టెక్టమీ అనేది ప్లాన్ చేసాము. సో పేషెంట్ కి ఏంటంటే హిస్టరీలోని ప్రీవియస్ బేబీ డెలివరీస్ అప్పుడు కూడా సిజేరియన్ సెక్షన్స్ జరిగినాయి. సో ఇలాంటి సిజేరియన్ సెక్షన్ జరిగిన పేషెంట్స్ కి లాప్రోస్కోపీ ప్లాన్ చేస్తే లోపల ఎడిషన్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. సో పేషెంట్ కి మేము ఆప్షన్ ఇచ్చాము, ఓపెన్ హిస్టెక్టమీ, లాప్రోస్కోపీ హిస్టెక్టమీ. బట్ పేషెంట్ అనేది లాప్రోస్కోపీ హిస్టెక్టమీ కోసమే నా దగ్గరికి వచ్చారు. సో పేషెంట్ అన్నారు, మీరు అందరికీ లాప్రోస్కోపీ చేస్తారు, నాకు కూడా లాప్రోస్కోపీ సర్జరీ చేయండి అన్నారు. లాప్రోస్కోపీలోని పేషెంట్ 120 kgs అంటే ఫ్యాట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది టమ్మీలోని. అట్ ద సేమ్ టైం పోర్ట్ ప్లేస్మెంట్ కూడా కొంచెం డిఫికల్ట్. బట్ ఈ పేషెంట్ కి మేము పోర్ట్ ప్లేస్మెంట్స్ అనేది చేసాము. అండ్ లోపల ఇన్సైడ్ వెళ్ళినప్పుడు లోపల అడిషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రీవియస్ సర్జరీ వలన బ్లాడర్ అనేది అడిషన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఆ బ్లాడర్ సెపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసి సర్జరీ అనేది ఫినిష్ చేసాం. సో ఈ 120 kgs వెయిట్ ఉన్న సక్సెస్ఫుల్ గా సర్జరీ అనేది జరిగింది కాబట్టి పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే పేషెంట్ నేను రౌండ్స్ కి వెళ్ళేటప్పుడు కూర్చొని ఉన్నారు అనమాట. అండ్ పేషెంట్ కి డిశ్చార్జ్ కూడా ద వెరీ నెక్స్ట్ డే ఇచ్చేసాము. ఇంటికి వెళ్ళే కూడా పేషెంట్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆవిడ పనులు ఆవిడ సొంతంగా చేసుకునే విధంగా ఉన్నారు. సర్జరీ అయిన 10 days తర్వాత పేషెంట్ మళ్ళీ మాల్ కి జాయిన్ అయిపోయారు వర్క్ కి. సో ఆమె వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ముందు ఇంబ్యాలెన్స్ అయింది, బట్ ఇప్పుడు హ్యాపీగా కంఫర్టబుల్ గా వెళ్తున్నారు. ఇటువంటి అడ్వాన్స్ సర్జరీ చేయడం వలన అంత హెవీ వెయిట్ ఉన్న పేషెంట్స్ కూడాను కంఫర్టబుల్ గా లైఫ్ ఉంటుంది అండ్ వర్క్ కి వెళ్ళిపోవచ్చు.